చేసే సేవల్ని దృష్టిలో పెట్టుకొని కన్ఫర్మ్ నాకు ఇక్కడ లోకల్ ఉన్న సర్కిల్కి నా వంతు సహాయంగా సపోర్ట్ ఏదో ఒకటి అందిద్దామని వస్తున్నాను. రేపు ఎలక్షన్లో కన్ఫర్మ్ నేను చేతుడే వదులుకుంటూ ఎలక్షన్ టైంలో తిరగాలి. కన్ఫర్మ్ టికెట్ కన్ఫర్మ్ అయినప్పుడే శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం అనేది కన్ఫర్మ్ చేసాం మేము. అంటే అలా డౌటే లేదు. మరి ఇప్పుడు నీ పరంగా వ్యాపారి గుంజుకొస్తావు ఓట్లు? నా పరంగా నేను చెప్పలేను కానీ నాకు సాధ్యమైనంత వరకు నేను ఆయన అసెంబ్లీ పంపించే వరకు నేను వదిలే ప్రసక్తి లేదు. అది 100% దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇల్లు కూడా వదిలిపెడతావు, ఇదే పని మీద ఉంటావు. అరే అంత అభిమానం అయితే పిచ్చేది. ఎందుకంటే నవీన్ అన్న సేవల్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వస్తున్నాం. ఇక చేసిన మనం భువనగిరి కోళ్ళగా నీ దండం పెడితే యూసుఫ్ కూడా గడ్డ మీద అడుగు పెట్టింది. కట్టుకున్నా కానీ మర్చిపోతా కానీ నవీన్ మాత్రం మర్చిపోను. ఆయన గెలిచేదాకా 100% తప్పకుండా. చెప్పిరా మీద కదా. నేను ఖైరతాబాద్ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్. సో నా చిన్నప్పటి నుండి కోరిక, నేను చిన్నప్పటి నుంచి నవీన్ అన్న ఎన్నో అభివృద్ధులు చేసేది నేను చూస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఆ నవీన్ అన్నకు ఒక అవకాశం వచ్చింది. ఇక నేను నిద్రపోను. ప్రతి గడప జూబ్లీస్లో తిరిగి ప్రతి ఇంటికి అన్న చేసిన సేవలన్నీ కనుక్కుంటా అందరి జనాలకి ఇంటిమేషన్ ఇచ్చుకుంటా గెలిపించాలని, నా భారీ మెజార్టీతో 50,000 ఓట్లతో గెలిపించాలని నాకు ఒక కోరిక అని చెప్పి తెలియజేస్తున్నాను. చెప్తా. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ ఏమేమి సేవా కార్యక్రమాలు చేస్తుండు, జనాలు ఎందుకు వేయాలి ఓట్లు? नवीन यादव साहब 30 ईयर से उन्होंने काम कर रहे कांग्रेस पार्टी में, और से पहले 2 दफ़ा MIM से लड़े, उन्होंने 1 दफ़ा इंडिपेंडेंट लड़े, और उनका प्रजा में बहुत अच्छा इज्जत है और बहुत वैल्यू है. हर एक का काम करते. कोई भी हिंदू रहो मुस्लिम रहो, किसी का डेथ हुआ स्पॉट पे 20,000 25,000 देते, और किसी का शादी है उनको 50,000 1 लाख देते. उनका मार्केट में अच्छा वो है, कॉपरेट है, और सबसे दिली मोहब्बत काम करते हैं उन्होंने. कोई फेस्टिवल कोई जात पात नहीं देखते उन्होंने, सबको लेके चलते हैं उन्होंने. हिंदू रहो मुस्लिम रहो सिख रहो ईसाई रहो, सबका उनका अच्छा एटीट्यूड है और बहुत कॉपरेट नेचर के उन्होंने. बहुत अच्छा ग्रेट आदमी है. उनको टिकट मिलना, बल्कि हम बहुत ख्वाहिश कर रहे थे, कल टिकट मिल गया भगवान के दया से, अल्लाह के दया से. अभी उनको जिता के लेके आना है. मेजॉरिटी मिनिमम 1,50,000 से लेके आना है. उन्होंने रेवंत रेड्डी और राहुल गांधी के पास बहुत ज़्यादा कॉन्फिडेंस रखे वो कर रहे थे इलेक्शन के लिए. मगर अभी कैसा भी उनको जिता के लेके आएंगे, ये हमारा विश्वास है और उम्मीद है 100% सब. సరే ఇక మరి కాంగ్రెస్ పెద్ద కోళ్ళగలు జూబ్లీ హిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయాలని కంకణం కట్టుకొని ఇప్పుడు నవీన్ యాదవ్ మీద ఆశ పెట్టుకుర్రు. కొండంత ఆశ, మామూలు ఆశ కాదు తాత. మరి ఎందుకైతే ఇక మరి ఇక నీకు పక్కపోటి కథ ఏముందో నీకు ఎరికే. మరి ఇప్పుడు ఎట్టట సంగతి, నవీన్ యాదవ్ను జనాలు ఆదరిస్తారా, ఓట్లు పడతాయా, వ్యాపారి మెజార్టీతో గెలవబోతుండు, ఏం చెప్తావు? ఎర్రగడ్డ డివిజన్, నా పేరు యాదగిరి యాదవ్. శ్రీమంతం కార్యక్రమాలు చేసిండు మొన్న 2,000 మందికి, 1,000 మందికి అన్నప్రసాదము, 15 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తుండు. మళ్ళా చిన్న శ్రీశైలం యాదవ్ 45 ఏళ్ళ నుంచి ప్రతి లీడర్ వెనక చేస్తుండ్రు. ఒకళ్ళు MIM వాళ్ళు టికెట్ ఇచ్చారు, ఒకసారి 2nd ప్లేస్ వచ్చిండు. 2018 మళ్ళా ఇండిపెండెంట్గా పోటీ చేసి 20,000 ఓట్లు సాగించండు. యాదవ్ల ముద్దుబిడ్డ, బీసీ కార్డు పనిచేసింది. రేవంత్ రెడ్డి ఈడికెళ్ళి 42% బీసీలో పెంచారు. కాబట్టి ఈ జూబ్లీహిల్స్ నుంచి ఈ జెండాతోనే స్టేట్ మొత్తం పాకాల బీసీ కార్డు కంపల్సరీ. రేపు సర్పంచ్ల, ఎంపీటీసీల, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు గెలవాలి. ఈడికెళ్ళి స్టార్ట్ అవుతుంది నవయువకునితో పుస్తమెట్టలు కానీ అవన్నీ గరీబులకు బియ్యం కానీ బట్టలు కానీ ఎల్లప్పుడూ మంచి చెడుకు అందుబాటులో ఉంటాడు నవీన్ యాదవ్ గారు. మ్యారేజ్లలో కానీ సావులలో కానీ బీసీల యాదవ్ల జంట నగరాల్లో బలమున్న చిన్న శ్రీశైలం యాదవ్ తనయుడు నవీన్ యాదవ్ గారిని కంపల్సరీ 1,00,000 మెజారిటీతో గెలవాలని మాది ఒక కోరిక. ఎర్రగడ్డ కోళ్ళగా ఇది చిన్నసన ఏం కాదే, గట్టిగా పేరుకోలే వచ్చింది. చెప్తా అత మనదే కదా. టిఆర్ఎస్ పోటీ కాదు, సేమ్ మ్యాటర్. బీజేపీ పోటీ కాదు. నవీన్ అన్న మెయిన్ ప్రజలలో ఉంటాడు. పేద విద్యార్థులు వచ్చి ఎనీ టైం అడిగినా కానీ వాళ్ళకి సాయంగా చేస్తాడు. బుక్స్ కానీ వాళ్ళది ఫీజులు ఏమైనా ఇబ్బంది ఉంటే ఫీజులు కట్టడం కానీ అన్నిటికీ ప్రతిదీ. ఇప్పుడు కాదని అయితే మేము వినలేదు చూడలేదు.
ప్రతిదానికి ఆయన వంతు సాయం చేస్తూనే ఉంటాడు. మాకు అదే నచ్చి ఇప్పుడు ఆయన ఎంబడి ఉండి ఆయన శాసనసభ పంపించాలన్న మా కోరిక నెరవేర్చుకుంటాం. ఏం సంగతి పొద్దుగాలు వచ్చినావు ఎటే సంగతి మరి నవీన్ యాదవ్ ఏ సకంగా పోతుంది ఎటే సంగతి ఏమి నడుస్తుంది ఈడ అంతా ఏదో పండుగ పండుగ అంటుర్రు మరి పెదమనిషి నెగ్గేనా? हाँ नमस्ते सब व्यूवर्स को मेरा नमस्ते। यहाँ क्या है, नवीन यादव को जो दिए है कांग्रेस टिकट सही पर्सन को दी है, सही आदमी को दी है और नवीन यादव 100% जीतने वाले हैं। और उसके देखना आप लोग ये बात, लोग समझ रहे हैं कि उतना कम मिलेंगे, नहीं वो तो थम्पिंग मेजॉरिटी से जीतेगा और ये पूरे लोग उसके साथ है, पब्लिक जिसके साथ है वो तो जीतेगा। तो उसके साथ में पब्लिक पावर है और कुछ भी नहीं है। और यहाँ पे पूरे माहौल बता रहा है कि सबको एक ईद की तरह लग रहा है, पंडगा के वैसा पूरा ऐसा हो गया है। रोड पे कार पार्किंग को जगह नहीं है, रोड पे चलने के लिए जगह नहीं है, यहाँ पे खड़े रहने को भी जगह नहीं है। इतनी भीड़ हुई है अभी से, तो ये डेली चलते ही रहेगा। और पहले भी इन लोगों के पास में, ये लोग तो पब्लिक लीडर हैं, फादर सन पूरे पब्लिक लीडर है, पब्लिक के हित में बहुत सारा किए हैं, बहुत सारा काम करेंगे। अभी बिना जीते इतना काम करते हैं, जीतने के बाद तो पता नहीं कितना काम करेंगे वो लोग अपने कॉन्स्टिट्यूंसी में, ये उम्मीद रखते हैं। और पब्लिक से विनती करते हैं कि एक सही कैंडिडेट को मौका दीजिए और इसको जिताइए, ये बहुत अच्छा रहेगा हम सब के लिए, कॉन्स्टिट्यूंसी के लिए। थैंक यू वेरी मच। మేము గట్కేశ్వర్ నుంచి వచ్చినాము అన్న. ఆడికెళ్ళి వచ్చినావా? నవీన్ అన్న గురించి వచ్చినాము, అన్న గెలుపు కోసము. అయితే రేపటి ఈయనే పంతవా? ఇన్నే వంట అంటే అన్న గురించి వస్తా. అమ్మా కోజాగా బాగా పేరుకోలే వచ్చింది, గట్కేసరికి వెళ్ళి వచ్చిందట కోజాగా. మరి ఎట సంగతి రేపటి సంది అంటే ప్రచారానికి దానికి దీనికి ముందు పడతాం అన్నమాట. వస్తాము, నేను మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అందరూ. ఏం నచ్చింది నీకు నవీన్ యాదవ్ లా? అన్న అందరికీ సహాయం చేస్తాడు, ఏదున్నా ముందుండి చేస్తాడు, మనం చూస్తూనే ఉంటాం ఎక్కడైనా. ఇంకా ఆయన ఏమేం కార్యక్రమాలు చేస్తుండు? ఎన్నో ఎవరికి ఆపద ఉన్నా అన్న ముందుండి ఆదుకుంటాడు. ఇప్పుడు ఎమ్మెల్యే అయినాక కూడా చాలా ఇంకా అభివృద్ధి చేస్తాడని కోరుకుంటున్నాం. ఇది వేనుకోనే ఉంది నవీన్ యాదవ్.